విషయానికి వస్తే ఎస్ బీసీ ద్రోహులను బహిష్కరించండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కుల గణనలో ఎందుకు పాల్గొనలేదు? ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలతో రికార్డు సృష్టించాం. 10 ఏళ్లలో చేయలేని ప్రగతిని 10 నెలల్లో చేసి చూపించాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తాం. ఉద్యోగాలు, రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సిద్ధమా? పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో గత 10 ఏళ్లలో సాధించని ప్రగతి, సంక్షేమాన్ని తాము 10 నెలల్లోనే చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించామని స్పష్టం చేశారు. బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చేపట్టిన కుల గణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఇలాంటి బీసీ ద్రోహులను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. మంతని నియోజకవర్గానికి కోకా-కోలా ఫ్యాక్టరీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. విష ప్రచారాన్ని తిప్పికొడతాం. తెలంగాణలో ఏడాదిగా ప్రజాపాలన నడుస్తోంది. రోజు 18 గంటలు కష్టపడుతున్నాం. కొంతమంది తమ భవిష్యత్తును కూడా పక్కన పెట్టినారని చెప్తా ఉన్నారు. గ్రూప్ 4 నియామక పత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో పొంగులేటి, మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే నిన్న ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఎవరు? ఓయూ స్టూడెంట్స్ అండ్ అలాగే జడ్సన్ కలిసి. ఇది గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్లో వచ్చినటువంటి నియామక పోస్టులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినవి కాదు అని చెప్పి క్లియర్గా వాళ్ళందరూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీవేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం కూడా వీళ్ళకి ఒకసారి ఉన్నట్టు మాట్లాడుకోవాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలి. యువ వికాసం కింద వీళ్ళు చేయాల్సింది ఏంది? ముందుగా యూత్ డిక్లరేషన్ని రిలీజ్ చేయడం. యువ వికాసం కింద యూత్ డిక్లరేషన్ని మీరు రిలీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ అట్లాగే తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం. బుధవారం ఉదయం 7.27 గంటలకు కంపించిన భూమి. 3 నుంచి 6 సెకండ్ల పాటు కనిపించిన ప్రభావం. మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.3గా నమోదు. ఉదయం నిద్ర లేవగానే అలికిడి. కుర్చీలో కూర్చొని పత్రిక చదువుతుంటే కాళ్ల కింద భూమి స్వల్పంగా కదలిక. కళ్ళు తిరిగినట్లై చేతిలోంచి పడిపోయిన మొబైల్. వంటింట్లో అప్పుడే సర్దిన పాత్రలు కింద పడిన శబ్దం. ఏమైందో తెలియక బయటకి పరుగులు తీసిన జనం. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు 55 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవిచూసి కలవరపడ్డారు. అనంతరం సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సందేశాల ప్రకంపనలతోనూ హడలిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల బుధవారం ఉదయం 7.27 గంటలకు 7:27 సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంప కేంద్రాన్ని హైదరాబాద్ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ NGROలోని భూకంప అధ్యయన కేంద్రం, ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.3గా నమోదైందని ఈ 2 సంస్థలు వెల్లడించాయి. తెలంగాణలోని 1969లో భద్రాచలంలో 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత 5 పైన రావడం 55 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని NGRI శాస్త్రవేత్తలు తెలిపారట. సో అంటే ఆలోచించండి, జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద పెను భారం అవుతోంది, కలుషితం అవుతా ఉంది. సో పొల్యూషన్ పెరిగిపోయింది. సో మొన్న చూసుకున్నట్టయితే సనత్ నగర్లో, హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్గా సనత్ నగర్లో విపరీతమైనటువంటి పొల్యూషన్ వచ్చిందని కూడా మనము
విన్నాం. సో ఢిల్లీ తర్వాత ఢిల్లీలో అదే పరిస్థితి, ఘోరమైనటువంటి పరిస్థితి. సో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. అది ప్లాస్టిక్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ కెమికల్స్ వల్ల కావచ్చు, ఇండస్ట్రీస్ వల్ల కావచ్చు, మనము చెట్లని నరుకుతూ వెళ్ళిపోవడం వల్ల కావచ్చు, చెట్లను మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నాము. సో చెట్లను ధ్వంసం చేయడం వల్ల కావచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. సో దయచేసి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఆక్సిజన్ కూడా కలుషితమయ్యే పరిస్థితులు వచ్చినాయి. మరి బహుశా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అండ్ అదే రకంగా మధ్య తరగతి వారికి ఇళ్ళు ఆర్ఆర్ఆర్ మధ్య 300 ఎకరాల్లో నిర్మిస్తాం. 3 చోట్ల 100 ఎకరాల చొప్పున రేపటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక. బారాసా హయాంలో జీవో 59 ముసుగులో వేల కోట్ల భూ అక్రమాలు వాటిపై లావాదేవీలు ఇప్పటికే నిలిపివేత. స్వాధీనానికి చర్యలు, 1000 మంది సర్వేయర్లు నియామకానికి నిర్ణయం. ఈనాడుతో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సుమారు 15 లక్షల మంది బాధితులు, ధరణి బాధితులు. మీరు ఏదో మారుస్తాం, తీరుస్తాం, ఆరుస్తాం అని చెప్పి భూమాత అని చెప్పి పేరు మార్చినారు. మార్పు కావాలంటే ధరణి సవర్ణలు కూడా మారుస్తాం అనుకుంటాం. కానీ మీరే మారిపోయి ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇంకా ప్రభుత్వ భూములు మిగిలినాయో, మరి ఎక్కడెక్కడైతే 59 జీవోని తీసుకొచ్చి మళ్ళా సవరణలు చేసి మీరు సంతకాలు పెడుతున్నారో ఇవన్నీ కూడా అందరు చూస్తున్నారు సార్. నేనేమంటున్నా, ఏవైతే రెవెన్యూ శాఖ మంత్రిగా మిమ్మల్ని మాటల్లోనే వీళ్ళందరూ పొగుడుతున్నారు, మా ధరణినే మార్చాలనుకున్నటువంటి తీవ్ర విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి మా పొంగులేటి గారని సంబోధిస్తున్నారు చాలామంది. కానీ నేనేమంటున్నా అంటే, ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఆ కమిటీ ఏమైంది? ధరణి కమిటీ ఏమైంది? సో ఇంకా ఎన్ని రోజులు ధరణి బాధితులు వెయిట్ చేయాలి? ఈ లోపల వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటున్నారు, డిఫాల్ట్లో పెట్టేస్తున్నారు. సో మీడియేటర్లు ఏర్పడి ఫోన్లు చేసి, అరే నువ్వు ఎన్ని రోజులు తిరుగుతావు, ఇంకా తిరగలేవు, చాలా కష్టం, ఇంకా తిరగడం చాలా కష్టము, ఎంతో కొంత తక్కువ రేటుకి అమ్మేసి అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి మరి వాళ్ళతో సంతకాలు పెట్టించి వాళ్ళని ఎటు కాకుండా పరిస్థితిలో వదిలేసి చాలామంది ఎమోషన్స్తో ఆడుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భూములు రాయించుకుంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ ధరణి ఆగడాలు భరించాలి? ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది చెప్పండి. అది కూడా మీరు అవి మాట్లాడకుండా ఆర్ఆర్ఆర్ అంటారు, ఓఆర్ఆర్ అంటారు, అదంటారు, ఇదంటారు. ముఖ్యంగా ఎక్కడైతే రెవెన్యూలో సమస్య ఏర్పడ్డదో, ఎక్కడైతే మా రైతన్నలు ధరణి సవరణ లేక ఇబ్బందులు పడుతున్నారో, సో వాళ్ళ గురించి ఆలోచించండి. మిగతా వాళ్ళంటే ఎట్లనో కింద మీద పడి చాలామంది తిరిగేటోళ్ళు ఉన్నారు. ఆ కమిషన్లు ఇచ్చి ఈ కమిషన్లు ఇచ్చి సవరణలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ధరణి పరిస్థితి ఏందని అడుగుతున్నాం. ఏడాది అవుతుంది, మీరు కూడా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ ఏడాదిలో రెవెన్యూలో ఏం తీసుకొచ్చినారు చేంజ్? ఏం చేంజ్ తీసుకొచ్చినారో చెప్పాలి. కొంచెం ధరణి సవరణలు ఏమైనా అయ్యేది ఉందా? పోనీ అట్లీస్ట్ సోమేష్ కుమార్ అన్న తీసుకొచ్చి బొక్కలేసిండ్రా? అది కూడా లేదు. చాయ్ బిస్కెట్లకు 2 కోట్లు వేసినటువంటి సోమేష్ కుమార్ని బొక్కలేసిండ్రా? రాత్రికి రాత్రే తంబులు పెట్టి మొత్తం 59 జీవోలను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మూవ్ చేసినటువంటి నవీన్ మిట్టల్ని ఏం చేసినారు? మీ పక్కన పాలు పోసి పెంచుతున్నారు. పాలు పోసి నీళ్ళు పోసి 600 కోట్లలో ఆయనకు మీకు ఎంత ఫండింగ్ ఇచ్చిందో దొరికిన డబ్బుల్లో కానీ విపరీతంగా పెంచుతున్నారు ఆయన పక్కన పెట్టుకొని. సో ఇది మీ స్టాండ్ ఏంటంటే ఇది మీ స్టాండ్.